పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినిచిన ప్రేమన సహోదరి సహోదరులకు దేవుని నామమున శుభాభివందనములు తెలియచేస్తున్నాము. ఈరోజు వేకుమన్న జూన్ 16వ తారీఖుది. నీవు కార్యములను ఏ విధముగా చూచుచున్నావు? స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదయు కన్నులకు అందమైనదియు నీవు వివేక ఇచ్చి రమ్యమైనది అయి ఉండుట చూచెను. దేవుడు ఆమె కొరకు సమకూర్చిన ఇతర వృక్షములన్నీ ఆహారమునకు మంచివి కానట్లును, మరియు దేవుడు దేనినైతే తినవద్దని చెప్పెనో అది ఒక్కటి మాత్రమే ఆహారమునకు మంచిదిగాను, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని చూచెను. వాస్తవముగా వృక్షములన్నీ ఆహారమునకు మంచివిగానే ఉండును. అయితే ఒక మనుష్యుడు తన ఆత్మీయ దర్శనమును దేవుని ప్రేమను నష్టపరుచుకున్నప్పుడు దేవుడు నిషేధించినవన్నీ అతని దృష్టిలో మంచివిగా కనపడను. వాస్తవముగా మన్నా తేనె కంటే మధురముగాను రుచికలదిగాను ఉండినను ఇశ్రాయేలీయులు మన్నాను రుచిలేదనియు దానిని ఇష్టపడకుండేది. వారికి ఐగుప్తు దేశపు దోసకాయలు ఉల్లిపాయలు ఎంతో రుచికరమైనవిగా తోచినవి. ఆ వృక్షము ఆమె కన్నులకు రమ్యముగా నుండెను. దేవుడు సృజించిన వృక్షములన్నీ చూచుటకు రమ్యముగానే కనబడెను. అయితే ఆ స్త్రీ ఈ వృక్షం ఒక్కటే కన్నులకు రమ్యమైనదిగా ఉన్నట్లు ఊహించుకొనెను. ఈనాడు కూడా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన కార్యముల విషయంలో తృప్తి చెందక ఉండుట మానవ నైజము. వారి యొక్క అసంతృప్తి వారి దురాశకును పాపమునకును నడిపించుచున్నది. స్త్రీ ఆ వృక్షమును వివేకమిచ్చినదిగా చూచెను. దేవుడు ఆమెను అవివేకగా సృష్టించినట్లుగాను, ఆమె తన సొంత జ్ఞానముతో వివేకవంతురాలు దానిగా తలంచినట్లుగాను ఇది కనబడుచున్నది. నిజానికి సత్యం మరో విధముగానున్నది. ఇతర వృక్షములన్నీ ఆమెను జ్ఞానవంతురాలుగా చేయగలవు, కానీ ఈ నిషేధింపబడిన వృక్షమే ఆమెను అవివేకగా మార్చును. దేవుడు తనకిచ్చిన జ్ఞానంతో ఆమె తృప్తి చెందలేదు. తన సొంత మార్గంలో జ్ఞానం సంపాదింప ప్రయత్నించినందున లోకంలో ఆమె మొట్టమొదటి అవివేకగా మారుటయే కాక నెంబర్ 1 బుద్ధిహీనురాలాయను. దేవుని బిడ్డ, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మన జీవితం కొరకైన దేవుని ఉన్నతమైన సంకల్పం గురించి మనం ఆత్మీయ దర్శనం కలిగి ఉన్న ఎడల అపోస్తలుల పౌలు వలె అన్ని సందర్భముల యందు సంతృప్తి కలిగి ఉండగలుగు రహస్యమును నేర్చుకుని ఎడల ఆత్మీయ విషయములే తప్ప మరి ఏ ఇతర విషయములు మనకు మంచివిగాను రమ్యమైనవిగాను కోరదగినవిగాను తోచవు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.